సరసు, స్పైసీ శాండ్విచ్ రెడీ. పద. ఆంటీ, పాపం ఉదయం నుండి మీరేం తినలేదు కదా, అందుకే మీకోసం ఈ బ్రెడ్ తీసుకుని వచ్చాను. నవ్య, నిజంగా ఇంట్లో మా కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారంటే అది నువ్వు మాత్రమే. ఏదో మీ అభిమానం ఆంటీ. తినండి. మ్యాగీ తీసుకో. తీసుకొస్తాను. అంటే తీసుకోండి. అయ్యో, ఇందులో నీళ్ళు లేవే. నవ్య, నీళ్లు లేవు కదా. అమ్మా, అయ్యో, నీళ్లు లేవా ఆంటీ? వెళ్ళి నీళ్లు తీసుకురావే. మంట మంట, మంచినీళ్ళు మంచినీళ్ళు. మ్యాగీ, త్వరగా రావే. మంట, మ్యాగీ, త్వరగా రా. అమ్మా అమ్మా. మసాలా నషాలానికి ఎక్కిందా ఆంటీ? ఆ కూరకి కారం యాడ్ చేసి మేడంకి కోపం రావడానికి కారణం మీరే అని నాకు తెలుసు. మాకేం తెలీదు ఆంటీ. ఏం జరిగిందో ఎందుకు జరిగిందో నేను ఊహించగలను. ఇదే విషయం మేడంకి తెలిస్తే ఏమవుతుందో మీరే ఆలోచించండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి సరస్సు విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి. తను చాలా మంచి అమ్మాయి. లేదు, అర్థం కాలేదు, మాకు మారాలని లేదు అనుకుంటే చెప్పండి, నేను మారతాను. నా కోపం గురించి తిక్క గురించి మీకు బాగా తెలుసు. సో బీ కేర్ఫుల్. ఇన్ని రోజులు ఈ ఇంట్లో మనకు సరసే శత్రువు అనుకున్నాం. ఇప్పుడు దాని పక్కన ఇది చేరింది, మనకి శత్రువుగా మారింది. మనకే వార్నింగ్ ఇస్తుందా? చెప్తాను. నవ్యమ్మ, ఏంటమ్మా మీరు నా కోసం కాత్యాయని అమ్మగారితో అలా మాట్లాడారు? తప్పమ్మా, వాళ్ళేమైనా అనుకుంటారు. అనుకుంటే అనుకోని, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ సరసు. నీకన్నా వాళ్ళేం ఎక్కువ కాదు. నవ్య, ఇది నీకు. థ్యాంక్ యూ. మ్యాగీ, ఇది నీకు. థ్యాంక్ యూ మేడం. మరి నాకు గ్రాని? సారీరా, నీకేం తీసుకురాలేదు. నానా, థ్యాంక్ యూ గ్రాని. లవ్ యూ. తేజ, దిస్ ఇస్ స్పెషల్ ఫర్ యూ.
థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు గ్రాని, మర్చిపోయావా? ఏంటి గ్రాని అది? చాలా వెరైటీగా ఉంది. ఆడియో రికార్డర్. ఎందుకు? ఈ ప్రపంచంలో అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమించేది, ద్వేషించేది ఒక్కరే. మా మధ్య దూరం కేవలం మాటలు, మౌనం తప్ప ప్రేమ, అభిమానం లేదు. గతంలో జరిగిన గాయం ఇంకా గుర్తుగానే మా ఇద్దరి జీవితాల్లో నిండిపోయింది. అది మానిపోయే వరకు, మా మధ్య దూరం మాయం అయ్యేంత వరకు మీ గ్రాండ్ పా నాతో ఏం మాట్లాడాలనుకున్నా దీంట్లో రికార్డ్ చేయమని చెప్పు. తప్పు సరిదిద్దుకుని ఇద్దరి మధ్య మాటలు మొదలైన రోజు అన్నీ నేను వింటాను. మాటల కోసం ఎవరో మూడో వ్యక్తి ఉండగా మధ్యలో యంత్రాలు తంత్రాలు దేనికి? గ్రాండ్ పాకి ఇవ్వనానా? తీసుకోండి గ్రాండ్ పా. మ్యామ్, అందరికీ ఇచ్చారు కానీ మన హీరోని మర్చిపోయారేంటి? మర్చిపోలేదు తేజ, స్పెషల్గా తీసుకొచ్చాను కాబట్టి లాస్ట్లో ఇస్తున్నాను. తీసుకో రాహుల్. ఏంటి మేడం ఇది? ఓపెన్ చేయి రాహుల్. కపుల్ వాచ్? ఎస్ రాహుల్, ఇది వెరీ రేర్ వాచ్, స్పెషల్ ఫైనెస్ట్ కలెక్షన్. ఓన్లీ 10 పీసెస్ ఉన్నాయి. ఆప్షన్లో తీసుకున్నాను. నీకోసమే. ఏమైంది రాహుల్? గిఫ్ట్ నచ్చలేదా? ఎందుకు అలా ఉన్నావు? నో మేడం, నాట్ లైక్ దట్. నాకు చాలా నచ్చింది, జస్ట్ చూస్తున్నానంతే. తన వుడ్బీకి నచ్చుతుందో లేదో అని ఆలోచిస్తున్నాడేమో మేడం. తేజ, ఎస్ మ్యామ్. ఇది నీకు చాలా స్పెషల్గా తీసుకొచ్చాను. నవ్య, నేను ఒకసారి పైకి వెళ్తాను. అది మేడం బర్త్డే ఉంది కదా, ఏర్పాట్లు చూడాలి. ఓకేనా? సరే సరే వెళ్ళు. వాగ్దేవి, చెప్పు కచ్చాయిని. ఆహా, ఏం లేదు. నువ్వు వచ్చిన తర్వాత మ్యాగీతో రాహుల్ పెళ్లి గురించి మాట్లాడతానని చెప్పావు కదా, ఆ విషయం గురించి.
ఇప్పుడు కాదు కాచేని. అది కాదు వాగ్దేవి, పాపం మ్యాగీ ఈ పెళ్లి కోసం చాలా ఆశలు పెట్టుకుంది. తర్వాత మాట్లాడుకుందాం చెప్పాను కదా. ఇదంతా నువ్వే చేసావా సరసు? అవును రాహుల్ బాబు, ఏ బాలేదా? నువ్వు చేసిన తర్వాత పేర్లు పెట్టగలమా? సింప్లీ సూపర్ తెలుసా? సారీ, అంటే అద్భుతంగా ఉంది అని. థ్యాంక్స్ రాహుల్ బాబు. ఇలా చేయమని నీకెవరైనా చెప్పారా? నవ్యమ్మ గారు ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పారు. నేనే చేశాను రాహుల్ బాబు. ఓ, అంటే నవ్యాకి తెలిసి కూడా ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తుందన్నమాట. మీరిద్దరూ పెద్ద తోడు దొంగలా తయారయ్యారు. వదిన మరదళ్ళంటే అలాగే ఉండాలి రాహుల్ బాబు. అప్పుడే ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఓహో, అవునా? అవును రాహుల్ బాబు. ఏంటి రాహుల్ బాబు? ఏయ్, టైం అయిపోతుంది, నువ్వు వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసిరా. అలాగే రాహుల్ బాబు. నో నో నో. ఇదేంటి సడన్ గా పవర్ ఆఫ్ అయింది? నేను వెళ్ళి చూసొస్తాను మ్యామ్. నో. 5 4 3. ఏ రాహుల్ వాయిస్ కదా? రండి మేడం. ఏ రండి మేడం. ఎక్కడికి? రండి మేడం, పదండి మేడం. 2 1. నవ్య, వావ్, బ్యూటిఫుల్ మ్యామ్. లైటింగ్, ఇట్స్ రియలీ నైస్. హ్యాపీ బర్త్డే మ్యామ్. రాహుల్, వాగ్దేవ్ అమ్మగారి కోపం చూడ్డానికి ఎంత భయం వేస్తుందో, ఇలా ఆనందంగా ఉన్నప్పుడు చూడ్డానికి అంత ముచ్చటేస్తుంది. రాహుల్, వావ్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మేడం. మీ అందరికీ గిఫ్ట్స్ ఇస్తున్న హడావిడిలో నా పుట్టినరోజు నేను మర్చిపోయాను. తను మర్చిపోయినా ఇక్కడెవరూ తనని మర్చిపోరని చెప్పు నవ్య. అత్త చెప్పడం ఎందుకు గ్రాండ్ పా? గ్రానీ మీకు డివైస్ ఇచ్చింది కదా, దాంట్లో చెప్పండి. నిజంగా చాలా బాగా ప్లాన్ చేసావు రాహుల్. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. మేడం, ఈ క్రెడిట్ అంతా నాది కాదు మేడం, ఇది అదే మన నవ్యది. థ్యాంక్స్ నవ్య, యు మేడ్ మై డే. నా బొందేం కాదు, కష్టపడి చేసింది సరసు. కాంప్లిమెంట్స్ మాత్రం నాకా? అమ్మా, ఏమైంది? ఎవరి కోసం చూస్తున్నావు? అక్క కోసమే. ఏంటి, అక్కొస్తుందా ఈ టైంలో? అవునే, వద్దని చెప్పినా పెద్దమ్మ ఇంటి నుండి బయలుదేరింది, ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. అక్కొస్తుంది.
మామ్ నువ్వు వస్తావనుకోలేదు మామ్. హాయ్ లక్కీ. మేడం బర్త్డే కదా, నేను లేకపోతే హౌ? మొదలెట్టింది. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ సో మచ్ వనజ. ఎన్ని రోజులు ఎక్కడున్నావు? యాక్చువల్లీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బ్రిడ్జ్ కోర్స్ చేస్తున్నాను మేడం. అంటే నేరుగా అమెరికా నుంచే వస్తున్నావు వనజ? నోనో, ఆన్లైన్ లో క్లాసెస్ ఫినిష్ చేసుకుని బిగ్ మామ్ వాళ్ళ హౌస్ నుంచి జస్ట్ కమింగ్. బిగ్ మామ్ ఏంటి? పద్ధతిగా పెద్దమ్మ అనుకున్నా. సారీ మామయ్య, ఇంగ్లీష్ లో మాట్లాడి అలా అలవాటు అయిపోయింది. ఆన్లైన్ క్లాసెస్ అంటే ఫేక్ సర్టిఫికేట్ ఇస్తారేమో. ఏంటి ఫేక్ ఏంటి? నో వే, అలా ఫేకు గీకు అని ఏం మాట్లాడొద్దు. ఐ డోంట్ లైక్ దట్ వర్డ్. ఇంత సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ మేడం. హలో, మ్యామ్ అంటుంది నీ గురించి కాదు, ఈ అరేంజ్మెంట్స్ గురించి. ఇది కాదు మేడం అసలైన సర్ప్రైజ్, వేరే ఉంది. వెల్కమ్ గైస్. వావ్, వావ్, కమ్ ఆన్. హాయ్ యశస్వి, హాయ్ చైతన్య, హాయ్ గాయత్రి. హాయ్ మేడం. You know what? I'm great fan of yours. Yashasvi, especially, I love your singing. థ్యాంక్స్ మ్యామ్. యాక్చువల్గా నేనే స్పెషల్గా కాల్ చేసి ఇంటికి ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను. బట్ యునో యూ హ్యావ్ కమ్. దిస్ ఇస్ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రాహుల్, తన సాంగ్స్ అంటే నాకు ఇష్టమని నీకెలా తెలుసు? మా గురించి మీకు అన్నీ తెలిసినప్పుడు మీ గురించి మేము తెలుసుకోకుండా ఎలా ఉంటాం మేడం? ఓ, యశస్వి, కమ్ ఆన్, లెట్స్ రాక్ మ్యాన్. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలందజేయుమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రరత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదుమా యౌవనమే. ప్రేమ అన్నదే సర్వం కానని చాటుతుంది మా అనుభవమే.
శిశువల సతమకు తెలియద హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందు చేయుమా మిత్రమా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. చాలా బాగా పాడావు బాబు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ టు యూ. యు మేడ్ మై డే. ఇట్స్ మై ప్రివిలేజ్ మ్యామ్. మీరు ఎడ్యుకేషన్ సిస్టంలో చేస్తున్న కృషి మా జనరేషన్కి ఎంతగానో ఇన్స్పిరేషన్. అలాంటిది మీకోసం పాట పాడడం నా అదృష్టం.